దైవిక ప్రేమ. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన ఎడల చూపిన ప్రేమను ఈ పాట ద్వారా నేర్చుకుందాం. na 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 oh ho ho na 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 oh ho ho చిన్న బిడ్డలము మేమంతా అన్నదమ్ములై రోజంతా దైవ ప్రేమలో క్షేమంగా ఉన్నామున్నా చిన్న బిడ్డలము మేమంతా అన్నదమ్ములై రోజంతా దైవ ప్రేమలో క్షేమంగా ఉన్నామున్నాం హల్లెలూయా స్తుతి స్తోత్రం యేసయ్యా అందరి నేస్తం మొదటి కుటుంబం. రైట్, చప్పలు కొట్టండి. నువ్వు చెప్పు. ఈరోజు మీరు నేర్చుకున్న పాఠం పేరు మొదటి కుటుంబం. ఓకే, నెక్స్ట్. మొదటి కుటుంబం. నెక్స్ట్. మొదటి కుటుంబం. రైట్. మీ టీచర్ మీకు పాట నేర్పించారు కదా, ఒక పాట నేర్పించారు కదా. సరే పాడండి. పాట పాడుతూ యాక్షన్ చేయండి. చేయండి. నేను చప్పట్లు కొట్టి సంతోషింతును. నేను చప్పట్లు కొట్టి సంతోషింతును. ఓహో ఓహో. నేను చప్పట్లు కొట్టి సంతోషింతును. నేను చప్పట్లు కొట్టి సంతోషింతును. చప్పలు కొట్టండి. ఓకే, అద్భుతమైన పనులు. ఏమేమి సృష్టించాడు దేవుడు? ఏమేమి సృష్టించాడు? పూలు. దేవుడు అద్భుతమైన పనులు. ఏమేం చేశాడు దేవుడు? పువ్వులు, జంతువులు, పక్షులు, సముద్రం, ఆదాము అవ్వ. చప్పలు కొట్టండి. ఫ్లోరెన్స్ నైటింగేల్. ఓకే, చప్పలు కొట్టండి. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్. 5 nightingales. 5 nightingales. ఫైర్. ఏ జబ్బు వల్ల అనారోగ్యం పాలయ్యారు? కలరా వల్ల. చప్పలు కొట్టండి. జూనియర్స్, జాషువా, ఈరోజు మధ్యాహ్నం రెండవ సెక్షన్లో మీరు నేర్చుకున్న పాఠం పేరు నోవాహు ఓడ. ఓకే, రైట్. చప్పలు కొట్టండి. యానీ మార్క్. నోవాహు ఓడ. ఎందుకు ఓడను చేసుకోవాల్సి వచ్చింది నోవాహు? యెహోవా దేవుడు పెద్ద జలప్రళయాన్ని పంపిస్తాడు. యెహోవా దేవుడు జలప్రళయం వల్ల నోవాహు ఓడ చేసుకున్నాడు. చప్పలు కొట్టండి. మట్టి పొరల క్రింద ఏమేమి కనిపించాయి? రథం, గిన్నెలు, కుండలు. రైట్, చప్పలు కొట్టండి. నెక్స్ట్. సుమారు ఎన్ని సంవత్సరాల కిందట జలప్రళయం వచ్చింది? జలప్రళయం ఎన్ని సంవత్సరాల కిందట వచ్చింది? 5000. చప్పలు కొట్టండి. డాష్ నగరం దగ్గర డాక్టర్ ఊలి జలప్రళయానికి సాక్ష్యాధారాన్ని కనుగొన్నాడు. ఏ ఊరు దగ్గర డాక్టర్ ఊలి జలప్రళయానికి సాక్ష్యాధారాన్ని కనుగొన్నాడు? ఊరు. రైట్. నేర్చుకున్న మిషనరీ పేరు? పోలీకార్పు. ఏ ఊరికి చెందినవాడు? స్ముర్ణ. కొంచెం పెద్దగా. స్ముర్ణ దేశానికి చెందినవాడు. రైట్. పోలీకార్పుని ఎక్కడ దాచిపెట్టారు? ఊరి చివర. దాచిపెట్టినప్పుడు ఆయన ఏం పని చేశాడు? ప్రార్థన చేసేవాడు. చప్పలు కొట్టండి చింటూకి.
ఈ విధంగా ప్రతిరోజు కథ వింటే ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు వస్తాయి. ఒక మనసు ఏ సంఘానికి లేఖ రాశాడు? ఫిలిప్ సంఘానికి లేఖ రాశాడు. చెప్పలు కొట్టాలి. ఫిలిప్ సంఘానికి ఏమని లేఖ రాశాడు? లేఖ ఏమని రాశాడు చెప్పు, అదే చెప్పు. ఆయన ఎక్కడ ఉన్నప్పుడు బట్టలు ఆయన పట్టుకొని వెళ్ళారు? విశ్రాంతి గదిలో ఉన్నప్పుడు బట్టలు ఆయన పట్టుకొని వెళ్ళారు. రైట్. విశ్రాంతి గదిలో ఉన్నప్పుడు బట్టలు ఆయన కోసం వచ్చినప్పుడు బట్టలకు ఆయన ఏమి ఆతిథ్యం ఇచ్చాడు? ఆయన బట్టలకు ఏం పెట్టాడు? నీళ్లు ఆహారం ఇచ్చాడు. రైట్. చెప్పలు కొట్టాలి. సరే. ఆయన పోలికార్పుని ఏ రాజుకు మొక్కమని భటుడు ఆయనకి మార్గ మధ్యలో చెప్పాడు? సీజర్ రాజుకి. చెప్పలు కొట్టాలి. సరే, రైట్. పోలికార్పును దేని మీద భటులు పట్టుకొని వెళ్ళాడు? పోలికార్పును దేని మీద, ఏ జంతువు మీద పట్టుకొని వెళ్ళారు? గాడిద మీద. చెప్పలు కొట్టాలి. నెక్స్ట్ జెసికా. పోలికార్పును సీజర్ రాజుకి మొక్కమంటాడు, కానీ పోలికార్పు మొక్కాడా? మొక్కలేదు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నానని వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాడు? 86 సంవత్సరాలు. చెప్పలు కొట్టాలి. పోలికార్పు వయసు ఎంత? 86 సంవత్సరాలు. పోలికార్పును మొదట దేనికి బలి చేస్తామని చెప్పారు భటులు? క్రూర మృగాలకి. చెప్పలు కొట్టాలి. రైట్. క్రూర మృగాలకి బలి ఇచ్చేస్తానన్న తర్వాత పోలికార్పు దేవుని నమ్మకుండా ఉన్నప్పుడు, దేవుని సీజర్ని నమ్మనని చెప్పిన తర్వాత మరలా పోలికార్పును ఏం చేస్తామన్నారు భటులు? కాల్చి చంపేస్తామన్నారు. చెప్పలు కొట్టాలి. కాల్చినప్పుడు పోలికార్పు కాలిపోయాడా? కాలిపోలా. తద్వారా భటులకు ఏం సాక్ష్యం ఇచ్చింది? బాగా చెప్పాలా. సువార్త అంటే ఎట్లాగా? పోలికార్పు ఎట్లా? పోలికార్పును వాళ్ళు ఏమన్నారు? ఇతడు చెప్తారా ఎవరైనా? ఇద్దరులో తీసుకో, చెప్పు. చెప్పు. పోలికార్పును కాల్ చేసేటప్పుడు పోలికార్పు కాలిపోయాడా? కాలిపోలా. అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆయన్ని చూసి ఏమన్నారు? నిజమైన క్రీస్తుని నమ్ముకున్నాడు. రైట్. ఆయన నిజమైన క్రీస్తును నమ్ముకున్నాడని సాక్ష్యం ఇచ్చారు. చెప్పలు కొట్టాలి. చింటూకి చెప్పలు కొట్టండి. రైట్. VBS న్యూస్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు న్యూస్ చదువుతుంది ఎం లెస్సే. ఈరోజు ఉదయం మేము యేసు నా రక్షకుడు అనే పాఠం గురించి నేర్చుకున్నాం. మధ్యాహ్నం కథ పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి తెలుసుకున్నాం. బ్రేక్. వేడి వేడి ఎండల్లో చల్లని థమ్సప్ తాగండి, శక్తిని పొందండి. తిరిగి న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. రెండవ రోజు VBS విజయవంతంగా జరిగిన VBS కూల్ డ్రింక్స్ గ్లాసుల్లో ఇవ్వకుండా బాటిల్స్లో ఇచ్చినందుకు ఫీల్ అయిన పిల్లలు బాధతో ఆ బాటిల్స్లోని తాగకుండా ఇంటికి తీసుకెళ్ళిన కొందరి పిల్లలు. గేమ్స్. ఈరోజు మొదలు కాబోతున్న గేమ్స్ శాలేమన్న ప్లేస్లో వచ్చిన జెసికా అక్క. మరి ఈసారి ఎవరు గెలుస్తారో త్వరలో చూద్దాం. ఇంతటిలో VBS న్యూస్ సమాప్తం. రేపు కలుసుకుందాం. రెండవ రోజు VBS న్యూస్కి స్వాగతం సుస్వాగతం. న్యూస్ చదువుతున్నది బి యానీ మార్క్. రెండవ రోజు VBSలోకి నడిపించిన ఆ దేవాతి దేవునికి మా వందనాలు. ఉదయం మా పాఠం పేరు ధైర్యంగా నిలబడడం. ఈ కథలో మేము రాహాబు గురించి నేర్చుకున్నాం. రాహాబులాగా ధైర్యంగా నిలబడాలని నేర్చుకున్నాం. మధ్యాహ్నం పాఠం పేరు నోవాహు జలప్రలయం. ఈ కథలో మేము దేవునికి లోబడి జీవిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా జయించగలం. బ్రేక్. పర్క్ చాక్లెట్ని చేయిజార్చుకున్న బ్లెస్సీ. తిరిగి మళ్ళీ అన్న ఇస్తాడేమో అని ఆత్రంపడ్డ బ్లెస్సీ. తిరిగి VBS న్యూస్కి స్వాగతం సుస్వాగతం. కాస్ట్లీ కూల్ డ్రింక్స్ ఇచ్చిన రచన కోసం ఎదురు చూసిన VBS స్టూడెంట్స్. గేమ్స్. వాళ్ళు అనుకున్న టీమ్స్లోకి వెళ్ళలేకపోయిన VBS స్టూడెంట్స్. శాలేం అని చిన్న శాలేంని తిడుతూ పెద్ద శాలేం మీద కసి తీర్చుకుంటున్న సీనియర్స్.
చింటూ అన్న టార్చర్ తట్టుకోలేక క్లాస్ మారి బిగినర్స్తో ఎంజాయ్ చేస్తున్న మాధురి టీచర్. ఇంతటితో VBS న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్కి కలుసుకుందాం.